వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. మనం ఇప్పుడు 2018 ఎస్ఐ 2018 మెయిన్స్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. అది సెట్ డి పేపర్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఎవరికైనా కావాలనుకుంటే ఈ నెంబర్ మీరు వాట్సాప్ చేసినట్లయితే, వాట్సాప్ లో పేపర్ కావాలని పెట్టినట్లయితే మేము వాట్సాప్ లో ఆ పేపర్ పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 55 వరకు చెప్పినట్టున్నాము. 56 నుంచి చూద్దాం. 56 అండి. క్వశ్చన్ నెంబర్ 56 ఇచ్చండి. క్వశ్చన్ మెన్సురేషన్ లో క్వశ్చన్ అండి. ఇది 36 సెంటీమీటర్లు ఇంటూ 24 సెంటీమీటర్ల పరిమాణం గల ఒక దీర్ఘ చతురస్రాకారపు రేకు యొక్క ప్రతి మూలను 4 ఇంటూ 4 సెంటీమీటర్ల కొలత గల చిన్న చతురస్రాకారముగా తొలగించి 4 ప్రక్కల అంచులను మడిచి ఒక పెట్టిగా తయారు చేస్తే అట్లాంటి తయారు చేసిన పెట్టి ఘన పరిమాణము గరపు సెంటీమీటర్లు ఎంత అని అడిగాడండి. చూడండి, అక్కడ ఆ రేక్ యొక్క కొలతలు చూసుకున్నట్లు ఏమి ఇచ్చాడండి, 36 ఇంటూ 24 ఇచ్చాడండి. అంటే ఈ విధంగా ఒక రేక్ ఇచ్చినట్లయితే ఈ 36 24 అండి. దానిలో ఈ మూలలు 4 సెంటీమీటర్లు 4 ఇంటూ 4 సెంటీమీటర్ ముక్కలు కట్ చేశారండి. కట్ చేసి ఏం చేశారంటే ఇలా మడతలు పెట్టారండి. ఇలా మడతలు పెడితే ఇక్కడ తగ్గిపోతుందండి. ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చి ఇవన్నీ మీద పైకి లేచిపోతున్నాయి. ఈ ముక్కలు ఇలా కట్ చేశారండి. కట్ చేసి తీసి ఇవన్నీ మళ్ళీ మడతలు పెట్టినట్లయితే ఒక బాక్స్ లా తయారవుతుంది. ఆ బాక్స్ యొక్క ఘనపరిమాణం కావాలండి. ఘనపరిమాణం కావాలంటే ఇక్కడ చూడండి, పొడవు ఏమవుతుంది, 36 ఉండేది, ఈ పక్క 4 ఈ పక్క 4 తగ్గిపోయింది, ఇక్కడ -8 అవుతుందండి. 24 ఉండేది వెడల్పు, ఈ పక్క 4 ఈ పక్క 4 తగ్గిపోయింది, ఇక్కడ -8 అవుతుందండి. ఎత్తు h ఏమవుతుందండి, 4 సెంటీమీటర్లు అవుతుందండి. అంటే దీని నుంచి 8 మైనస్ చేయాలి, దీని నుంచి 8 మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఎంత వచ్చిందండి, 36లో 8 తీస్తే ఎంతండి, 36లో 8 తీస్తే 28 అండి. 24లో 8 తీస్తే 16. అంటే ఇది L అవుతుంది, ఇది B అవుతుంది. హెచ్ ఎంత అండి, 4 అండి. దీని యొక్క ఘనపరిమాణం ఏమవుతుందండి, L ఇంటూ B ఇంటూ హెచ్, మొత్తం అన్ని ఇంటూ చేసేయండి. చేస్తే అదే ఆన్సర్. అయితే అక్కడ మన అన్ని ఇంటూ చేయడానికి ఇబ్బంది అంటే మల్టిప్లికేషన్ చేసేవచ్చు అంటే చేయండి, లేదంటే ఆప్షన్ త్రూ ఫాలో అయిపోండి. ఆప్షన్స్ ఏమి ఇచ్చారండి, 1792 2234 2560 2460 ఇచ్చాడండి. ఇక్కడ మనకి అన్ని అక్కడ జీరోలు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ రెండు కాదండి. చివరి అన్ని డిజిట్లు వేరేగా ఉన్నాయి కదా, తెలిసండి. 8 ఇంటూ 6 8 6 48 అంటే చివరి 8 వచ్చింది. 8 ఇంటూ 4 32 అంటే చివరి 2 ఆన్సర్ అండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఇది అవుతుందండి. ఓకేనండి, ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ 57 చూడండి, అవకాశం ఉన్న దగ్గర ఇలా తక్కువ టైంలో చేయగలిగితే ఈ మిగిలిన సమయం అనేది వేరే దగ్గర ఉపయోగించడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఖచ్చితంగా టైంను మిగిల్చుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 57 ఇలా ఇచ్చండి ఒక డయాగ్రామ్. ఇలా ఇచ్చాడండి. 8 సెంటీమీటర్ల భుజం గల చతురస్రము, అంటే ఇవన్నీ 8 సెంటీమీటర్లు అండి. 8 సెంటీమీటర్ల భుజం గల చతురస్రంలో దిగువ చూపిన విధంగా 5 సర్వసమాన వృత్తం ఉంచాలండి. అప్పుడు ఒక్కొక్క వృత్తం యొక్క వ్యాసార్థం కనుక్కోవాలండి. దీని వ్యాసార్థం ఎంత అని అడుగుతున్నానండి. వ్యాసార్థము ఎంత, చాలా క్లబ్జీ క్వశ్చన్ అండి. ఎక్కడ కూడా మనకి కర్ణం ఉపయోగించుకొని చేద్దామన్నా సరే చూడండి, ఈ మధ్య ఈ కొద్ది ప్లేస్ మిగిలిపోయిందండి. కర్ణము తీసుకుంది, ఇలా కర్ణం డైరెక్ట్ గా తీసుకుందామంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 6, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 6, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 6, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 6. కానీ ఇది ఎక్స్ట్రా ఉండిపోయింది చూడండి, ఇక్కడ కూడా ఇది ఎక్స్ట్రా ఉండిపోయింది. మరి దేనితో తెలియాలి మీకు, తెలియాలంటే చూడండి 6 + 6 + 6 + 6 అంటే ఇక్కడ వరకు అండి. అంటే ఏమవుతుందండి, 4R అవుతుందండి. ప్లస్ ఇది ఒక ముక్క మిగిలింది, ఇది ఒక ముక్క మిగిలింది. ఆ ముక్కలు అంటే చూద్దాము. ఇది 2 మిగిలినాయి కాబట్టి 2 ఇంటూ అది ఎంత అవుతుందో చూద్దామండి. ఇక్కడ నుంచి ఇక్కడ 6 కదండి వ్యాసార్థం 6, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఏమవుతుందండి 6 అవుతుందండి. అంటే ఇది ఒక చతురస్రం అవుతుంది. ఇది 6 ఇది 6 అయితే చతురస్రం యొక్క కర్ణం ఏమవుతుందంటే √2R అవుతుందండి. చతురస్రం యొక్క కర్ణం √2R అంటే ఇది √2R, ఇది √2R, 2 ఇంటూ అంటే 4R ప్లస్ 2 ఇంటూ √2 ఇంటూ R అవుతుంది. 2 ఇంటూ √2 ఇంటూ R. ఇక్కడ మనము ఏం చేద్దామండి, ఆప్షన్ చూడండి. ఆప్షన్ దాని తగ్గట్టు ఏమైనా ఉంటే పెట్టేయండి. ఆప్షన్స్ తగ్గట్టులు ఏం లేవు. 8√2 -2 అని ఇచ్చాడు. 4 into root 2 minus 1
మనకి ఇక్కడ ఇది దీని యొక్క కొలత ఇచ్చాడండి. కొలత ఎంత అండి? 8 సెంటీమీటర్లు ఇచ్చాడు. ఇదంతా మనం చూసాము, ఈ కర్ణం చూసాం మనం. ఈ కర్ణం ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ టు 8√2 అవుతుందండి. అసలు అబ్జర్వ్ చేయండి, మనం ఏం చేసామండి, ఇక్కడ నుంచి ఇక్కడ 6, ఇక్కడ నుంచి ఇక్కడ 6, అలా మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4r అని తీసుకున్నాము. ఇది √2r, ఇది √2r మొత్తం కలిపి ఇదంతా ఏమవుతుందండి? చతురస్రం యొక్క కారణం అవుతుంది. చతురస్రం భుజం ఎంత అండి? 8√2. అంటే మొత్తం కలిపి దేనికి సమానం అండి? 8√2కి సమానం అండి. 8√2కి సమానం. ఇక్కడ ఏమైనా కామన్ తీయండి, 6 కామన్ తీసారు అనుకోండి, 4 + 2√2 అవుతుందండి. 4 + 2√2 ఈజ్ ఈక్వల్ టు 8√2 అండి. 6 అలా ఉంచండి. ఇందులో కూడాను 2 కామన్ తీసారు అనుకోండి, 2 + √2 అవుతుందండి. 2 + √2 ఈజ్ ఈక్వల్ టు 8√2 అండి. 2 1 జా 2 4 జా. ఇప్పుడు r ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 4√2/2 + √2 అవుతుందండి. 4√2/2 + √2. దీనికి మనం హారాన్ని అకర్ణం చేసాం అనుకోండి, అకర్ణం చేసినట్లు ఏమవుతుందండి? 2 - √2 అవుతుంది. ఇక్కడ √2 ముందు ఉంది కాబట్టి అలాగే తీసుకోవచ్చు అండి. √2 - 2 ఏదైనా ప్రాబ్లం లేదండి. 2 - √2 తీసుకుందామా, √2 - 2 తీసుకుందామా? √2 - 2 ఏదైనా ప్రాబ్లం లేదండి. 2 - √2 తీసుకోండి /2 - √2 చేసినట్లయితే ఏమవుతుందండి? 4 × 2 అంటే 8√2. నెక్స్ట్ 4 × √2 అంటే 8 అవుతుందండి. అంటే 8√2 - 8 ఈ రెండు మనము a + b × a - b రూపంలో ఉంది కాబట్టి a² - b² కాబట్టి 4 - 2 అంటే ఏమవుతుందండి? 8 కామన్ తీసారు అనుకోండి, 8 కామన్ తీస్తే √2 - 1 మిగిలిపోతుందండి. కింద ఏమైతే 2 మిగులుతుంది. 2 1 జా 2 4 జా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 4 × √2 - 1 అండి. 4 × √2 - 1 ఆన్సర్ అవుతుందండి. అంటే థర్డ్ వన్ ఆన్సర్ అవుతుందండి. చూసుకోండి, ఇటువంటి డయాగ్రామ్ ఇచ్చినప్పుడు ఏం చేసామండి? ఈ చతురస్రం యొక్క కర్ణం ఎంత అండి? ఇది 8 కాబట్టి 8√2 అండి. ఈ కర్ణం తీసుకున్నాం. ఆ కర్ణంలో ఇక్కడ ఒక 6, ఇక్కడ ఒక 6, మొత్తం 4 ఉన్నాయండి. ఇది √2r అండి. ఆటోమేటిక్ కూడా ఏమవుతుందండి? √2r అవుతుందండి. ఎందుకంటే చూడండి, ఇక్కడ వృత్తం ఇక్కడ కంటే వృత్తం కంటే కొద్దిగా ఎక్స్ట్రా ఉంది. అది కనుక్కోవడం కోసం ఏంటంటే ఇక్కడ చిత్రాస్త్రాన్ని గీసాం మనం. ఇది 6, ఇది 6 అంటే మొత్తం 6 ఉన్నట్టు చతురస్రం తీసుకున్నట్లయితే చతురస్రం కారణం ఏమవుతుందండి? √2r. కాబట్టి ఆ విధంగా మనం చేసాం, చేస్తే వచ్చిందండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇది 6వ తరగతిలో కూడా ఉంది, చూసుకోండి. నెక్స్ట్ 58 అండి. 58 ఖండించుకునే 2 సర్వసమాన వృత్తములు వాటి కేంద్రములు మరియు వాటి యొక్క ఖండన బిందువులతో 4 సెంటీమీటర్ల భుజం గల ఒక చతురస్రం ఏర్పడేట్లుగా ఖండించున్నాయి. ఆ 2 వృత్తములు ఉమ్మడిగా గల భాగం యొక్క వైశాల్యం ఎంత అడిగాడండి. చూడండి, ఇక్కడ 2 సర్వసమాన వృత్తాలు ఉన్నాయండి. ఆ 2 సర్వసమాన వృత్తాలు ఈ విధంగా ఖండించుకున్నాయండి. 2 సర్వసమాన వృత్తాలు ఆ విధంగా ఖండించుకున్నాయి. అయితే వాటి కేంద్రములు వాటి యొక్క ఖండన బిందువులు, వాటి యొక్క ఖండన బిందువులు ఇవ్వండి. వాటి యొక్క కేంద్రం ఇక్కడ ఉంటాయి. ఈ 2 ఇలా కలిపినట్లయితే ఒక చిత్రస్రం ఏర్పడిందండి. ఆ చిత్రస్రం యొక్క భుజం ఎంతండి? 4 సెంటీమీటర్లు అండి. చిత్రస్రం యొక్క భుజం 4 సెంటీమీటర్లు అయ్యేట్లుగా ఏర్పడిందండి. ఆ 2 వృత్తములు ఉమ్మడిగా గల భాగం యొక్క వైశాల్యం, ఈ రెండింటికి ఉమ్మడి చిత్రస్రం కాదండి. ఆ 2 వృత్తములు ఆ 2 వృత్తముల యొక్క ఉమ్మడిగా ఉండే భాగం ఇదేనండి. ఇది భాగం యొక్క వైశాల్యం కనుక్కోవాలండి. ఆ భాగంకి ఎటువంటి ఫార్ములాస్ అయితే ఏమి లేవండి. చాలా మంది ఏంటంటే లెక్క తప్పించారనేసి సైడ్ వదిలేస్తారు. అంటే అది కనుక్కోవడానికి ఎటువంటి ఫార్ములాస్ ఏమి లేవు, కానీ మనం కనుక్కోవాలి. ఇది ఒక చిత్రాస్త్రం అండి. చిత్రాస్త్రం యొక్క భుజం 4 సెంటీమీటర్లు. ఇది కేంద్రం అయితే ఇదేమవుతుందండి? రేడియస్ అవుతుందండి. అంటే r ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? 4 సెంటీమీటర్లు అండి. r ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్లు. చిత్రాస్త్రం అంటే ప్రతి కోణం కూడా ఎంత ఉంటుందండి? 90 డిగ్రీలు ఉంటుందండి. అప్పుడు ఏం తీసుకుంటారంటే చూడండి, ఇది ఇది P అనే కేంద్రం, ఇది Q అనే కేంద్రం అనుకుంటే P కేంద్రం, Q కేంద్రము. ఇక్కడ చూడండి, P నుంచి ఇలా తీసుకున్నట్లయితే చూడండి, మరి ఒకసారి గీస్తాను చూడండి. ఇలా తీసుకుంటే ఏమవుతుంది? ఇది ఒక సెక్టర్ అండి. నెక్స్ట్ ఈ రిమైనింగ్ ఇది ఒక సెక్టర్ తీసుకున్నాం అనుకో, 2 సెక్టార్లు తీసుకుంటే 2 సెక్టార్లలో కూడా ఏమవుతుందంటే 2 సార్లు ఈ సెట్ చేసిన భాగం అనేది 2 సార్లు వైశాల్యం క్యాలిక్యులేట్ చేయబడుతుందండి. అప్పుడు 2 సార్లు క్యాలిక్యులేట్ చేయబడుతుంది కాబట్టి దాని నుండి ఈ స్క్వేర్ తీస్తే మనం బయటికి తీసిస్తే అప్పుడు ఈ డాటెడ్ ఏరియా మిగిలిపోతుందండి. ఓకేనండి, చూడండి, ఇది ఒక భాగం అండి, ఇది ఒక భాగం, ఇది ఒక భాగం అండి. మొదట దీని యొక్క వైశాల్యం కనుక్కున్నప్పుడు 1 + 2 వస్తుందండి. దీని యొక్క వైశాల్యం కనుక్కున్నప్పుడు లేకపోతే 1 + 2 ABC కనుక్కున్న పర్వాలేదు. ఇది 2 + 3 మిగిలి వస్తుందండి. అంటే మొత్తం వైశాల్యం ఏంటంటే 1 + 2 + 2 + 3 అవుతుందండి. అదే A + B + అలాగే అనుకున్నప్పుడు అంటే 1 అంటే కలిపేస్తారు చాలా మంది, ABCలు అనుకోండి.
ఇది ఏ, ఇది బి, ఇది సి. అంటే ఏ ప్లస్ బి అవుతుంది మొదటి వైశాల్యం, తర్వాత బి ప్లస్ సి అవుతుందండి. అంటే అర్థం ప్రకారం ఏమవుతుందండి, ఏ ప్లస్ 2b ప్లస్ సి అవుతుందండి. దాని నుంచి ఇప్పుడు చతురస్రం వైశాల్యం మొత్తం తీస్తాం అనుకోండి. చతురస్ర వైశాల్యం ఏంటండి, ఏ ప్లస్ బి ప్లస్ సి. చతురస్రం మొత్తం వైశాల్యం అంటే ఇది ఉంటుంది, ఇది ఉంటుంది, ఇది ఉంటుంది. మొత్తం తీస్తే ఏముంటుందండి, బి మాత్రం వచ్చేస్తుంది. మనకి బి మాత్రమే కావాలి, అవునా కాదండి. అంటే సెక్టార్, ఇది ఒక సెక్టార్ వైశాల్యం, ఇది ఒక సెక్టార్ వైశాల్యం. రెండు సెక్టార్ వైశాల్యం నుంచి ఇది ఒక చతురస్ర వైశాల్యం తీసేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. సెక్టార్ వైశాల్యం ఇది 90 degrees కాబట్టి 90/360 ఇంటూ 5r² అంటే 22/7 ఇంటూ r² అంటే 4 ఇంటూ 4 అండి. ఇలాంటి రెండు ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ తీసుకోండి. మైనస్ దాని నుంచి ఏమి చతురస్ర వైశాల్యం తీసారు కాబట్టి చతురస్రం యొక్క భుజము 4 కాబట్టి 4 ఇంటూ 4 తీసేయండి. తీస్తే చూడండి 9 1 9 4 2 1 2 2తో 2 11 అంటే ఎంత అయిందండి. ఇంకా 4 4 క్యాన్సిల్ అవుతుంది, ఈక్వల్ క్యాన్సిల్ అవుతుంది. సారీ 4 4 ఇప్పుడు ఏమవుతుందండి, ఆ రెండు మైనస్ చేయాలి మనం. మైనస్ చేసి ఆప్షన్ బట్టి ఏమైనా వెళ్దామా చూద్దాం. ఏమి చేయాలంటే పై ఇచ్చాడండి కాబట్టి పై ఇక్కడ కట్ చేయకండి. ఇప్పుడు 2తో 22/7 కాబట్టి 2తో 2 రెళ్ళు కట్ చేసండి. ఇది పై వాల్యూ అండి. అంటే పై ఇంటూ 2 4 8 8 పై మైనస్ 16 అండి. ఇప్పుడు 8 కామన్ తీసారు ఇప్పుడు ఏమవుతుందండి, 5 - 2 అండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి 5 - 2. 5 - 2 ఉందండి ఫస్ట్ ఆప్షన్. ఓకేనండి. ఇక్కడ మనకి 22/7 వాల్యూ తీసుకోలేదు, దాని బదులుగా ఆప్షన్ లో పై ఉంది కాబట్టి అలా పైలో వదిలేయండి. వదిలిస్తే మనకి ఆన్సర్ ఇస్తుందండి. ఈ విధంగా చేయొచ్చండి. ఓకే, సింపుల్ అనండి. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ 3 కూడా సింపుల్ క్వశ్చన్స్ అండి. ఇప్పుడు వరకు మనం చేసిన క్వశ్చన్ అన్నింటిలో మెన్సరేషన్ లో సింపుల్ గా ఉండే క్వశ్చన్స్ అండి. ఇటువంటి క్వశ్చన్స్ కూడా మిస్ చేసుకోకుండా చేయండి. ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ తప్పు చేశారు అనుకోండి, అనవసరంగా మీ జాబ్ అనేది కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి కరెక్ట్ ప్రాసెస్ చేసుకొని చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 15 అండి. క్వశ్చన్ నెంబర్ 15 చూడండి, ఇచ్చాడండి 1998 ఎక్స్ లో త్రిభుజ భుజాలు అయ్యేటట్లుగా ఉండే ధన పూర్ణాంకాలు ఎక్స్ల సంఖ్య అని అడిగాడండి. చూడండి ఇక్కడ చిన్న ఎక్స్ లా అక్కడ మర్చిపోవడం అనుకోండి, పోయిందండి లెక్క. చూడండి ఇలా క్వశ్చన్ ఇచ్చాడు 2018, 1998, ఎక్స్ ఇవి త్రిభుజ భుజాలు అండి. త్రిభుజ భుజాలు అయితే ఇక్కడ ఎక్స్ల సంఖ్య ఎక్స్ కాదండి, ఎక్స్ విలువ అని అడిగాడు అనుకోండి, అడిగితే ఒకలా ఉంటుంది. కానీ ఎక్స్ల సంఖ్య లా అన్నాడంటే అంటే ఎక్స్లు ఎన్ని ఉంటాయో మనకు కావాలండి. అయితే త్రిభుజంలో భుజాలు వాటి యొక్క ప్రాపర్టీ చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ ప్యూర్ మ్యాథ్స్ సంబంధించిన త్రిభుజం సంబంధించిన డీటెయిల్స్ కొనుక్కున్నామండి. త్రిభుజంలో ఏవైనా 2 భుజాల మొత్తము మూడో భుజం కంటే ఎక్కువ ఉండాలండి. ఇది ఏ బిసి అనే త్రిభుజం అయినట్లయితే ఏకి ఎదురుగుంది స్మాల్ ఏ, బికి ఎదురుగుంది స్మాల్ బి, సికి ఎదురుగుంది స్మాల్ సి. దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే దీనికి రూల్ ఏంటంటే ఏదైనా 2 భుజాల మొత్తం అంటే ఏ ప్లస్ బి చేసినట్లయితే ఖచ్చితంగా సి కంటే ఎక్కువ ఉండాలి. బి ప్లస్ సి చేసామనుకోండి ఖచ్చితంగా ఏ కంటే ఎక్కువ ఉండాలి. సి ప్లస్ ఏ చేసామనుకోండి ఖచ్చితంగా బి కంటే ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ ఇంకేమండి, ఏ మైనస్ బి చేసామని ఖచ్చితంగా సి కంటే తక్కువ ఉండాలి. బి మైనస్ సి చేసామనుకోండి ఖచ్చితంగా ఏ కంటే తక్కువ ఉండాలి. సి మైనస్ ఏ చేసామనుకుంటే ఖచ్చితంగా బి కంటే తక్కువ ఉండాలి. ఓకేనండి. అంటే 2 భుజాల భేదం అనేది మూడో భుజం కంటే తక్కువ ఉంటుంది, 2 భుజాల మొత్తం అనేది మూడో భుజం కంటే ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా ఎక్కువ ఉండాలంటే ఇది ఫాలో అవ్వాలి. దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ రెండింటి భేదము ఈ రెండింటి మొత్తము చూడండి. 2018 నుంచి 1998 మైనస్ చేశారు అనుకోండి, మైనస్ చేస్తే 0 2 20 వస్తుందండి. ఇక్కడ 9 ఉండిపోతుంది కాబట్టి. నెక్స్ట్ 2018కి 1998 యాడ్ చేయండి. యాడ్ చేస్తే 16 11 1 10 1 4 4016 వస్తుందండి. ఇది 20 వస్తుందండి. అంటే ఎక్స్ వాల్యూ కావాలనుకోండి, ఎక్స్ వాల్యూ కావాలంటే ఎక్స్ వాల్యూ అనేది 20 కంటే ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ 416 కంటే తక్కువ ఉంటుందండి. చూడండి 20 కంటే ఎక్స్ వాల్యూ అనేది 20 కంటే తక్కువ ఉంటుంది, సరే 20 కంటే ఎక్కువ ఉంటుంది, 4016 కంటే తక్కువ ఉంటుంది అని అర్థం అండి. అంటే ఈ మధ్యలో ఉండే ఏ వాల్యూ అయినా సరే ఏమవుతుందండి ఎక్స్ గా తీసుకోవచ్చండి. ఏ వాల్యూ అయినా సరే త్రిభుజం అవుతుంది. అంటే 21 ఉన్నా సరే త్రిభుజం అవుతుందండి, 22 ఉన్నా త్రిభుజం అవుతుందండి. ఆ విధంగా కాబట్టి 20 నుంచి 4016 మధ్యలో ఎన్ని అంకెలు ఉన్నాయి కనుక్కోవాలంటే ఆ రెండు మైనస్ చేస్తారు. 4016 నుంచి 20 మైనస్ చేసేయండి. మైనస్ చేసి ఎంత వస్తుందంటే 6,
నెక్స్ట్ ఇక్కడ మైనస్ చేస్తే ఎంత వస్తుందంటే 11 కదా, 11లో 2 తీసి 9, ఇక్కడ 9 ఉంటుంది 9, ఇక్కడ 3 అండి, 3 9 9 6 వస్తుందండి. చూడండి ఇలా లెక్కేసినప్పుడు చూడండి, లేదంటే 2 నుంచి 6 వరకు ఎన్ని అంకెలు ఉన్నాయని లెక్కేసాం అనుకోండి, అంటే 2 3 4 5 6 లెక్కేసినప్పుడు చూడండి 6 మైనస్ 2 చేస్తే ఎంత వస్తుంది, 4 వస్తుందండి. అంటే దీని మధ్యలో 4 సంఖ్యలు ఉన్నాయండి, అది మధ్యలో ఉన్నాయండి 3 సంఖ్యలు ఉన్నాయండి. అంటే అందులో ఒక సంఖ్య అనేది మళ్ళీ అంటే ఏదో 6 కానీ 2 కానీ మరి ఒకసారి లెక్క వేయబడుతుంది కాబట్టి అందులో ఒకటి తీస్తేనే మనకు 3 వస్తుంది, మధ్య 2 సంఖ్య. కాబట్టి ఇక్కడ కూడా ఏం చేయాలి, -1 చేయాలండి. అంటే ఏమవుతుందండి 3 9 9 5. అంటే ఎక్స్ లో ఎన్ని తీసుకోవచ్చండి, 3995 ఎక్స్ తీసుకున్నప్పటికీ అవి త్రిభుజ భుజాలు అవుతాయండి. ఓకేనండి, త్రిభుజ భుజాలు అవ్వాలంటే ఈ రూల్ మాత్రం చూసుకోండి. 2 భుజాల భేదము అంటే ఏమైనా భుజాల భేదము కంటే ఎక్కువ ఉంటుంది అనమాట అర్థం. 2 భుజాల భేదం కంటే ఎక్కువ ఉంటుంది, 2 భుజాల మొత్తం కంటే తక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్ గా ఇది ఉన్న త్రిభుజం అవ్వదు, ఎగ్జాక్ట్ గా ఇది ఉన్న త్రిభుజం అవ్వదండి, ఎందుకంటే సరళ రేఖను చూపిస్తుంది కాబట్టి త్రిభుజం అవ్వదు. కాబట్టి చూసుకోండి, ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అండి, గన్ షాట్ ఆన్సర్ పెట్టొచ్చు. కాబట్టి మీకు ప్రాపర్టీ తెలియాలి కాబట్టి నేను అలా చేస్తున్నానండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 60 చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ అంటే ఇది 2 రకాలుగా రావచ్చు, ఆ 2 రకాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసానండి. ఎక్స్ అడగొచ్చు, ఎక్సెల్ సంఖ్య అడగొచ్చు. ఇప్పుడు వరకు ఎక్సెల్ సంఖ్య అనేది మొదటిసారి అడగడం అండి, అందుకే మీకు దీని గురించి పూర్తి ఇచ్చాను. ఎక్స్ అని అడగొచ్చు, అంటే అందులో 3 ఇచ్చి ఎక్స్ వాల్యూ కనుక్కోండి అడగొచ్చు, అది చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 60 అండి. క్వశ్చన్ నెంబర్ 60 ఏమి ఇచ్చాడంటే, ఒక సమబాహు త్రిభుజమును సంపూర్ణంగా సర్వ సమానమగు ఎన్ చిన్న సమబాహు త్రిభుజాకార పేట్లుగా కత్తిరించాడండి. ఒక సమబాహు త్రిభుజమును సంపూర్ణంగా సర్వ సమానమగు ఎన్ చిన్న సమబాహు త్రిభుజాకార ప్లేట్లుగా కత్తిరించారు. ఈ క్రింది వానిలో ఏది ఎన్ కి వీలైన ఒక విలువ అని అడిగాడండి. చూడండి, సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం మనం చూసుకున్నట్లయితే √3/4a² అండి. √3/4a². అంటే ఇది మొత్తం ఒక పెద్ద సమబాహు త్రిభుజం అనుకోండి. ఒక చిన్న సమబాహు త్రిభుజం తీసుకున్నాడు అంటే చిన్న సమబాహు త్రిభుజంలో కదా లోపల ఉంటాయి మనకి సంపూర్ణంగా, అంటే చిన్న చిన్న ముక్కలు చేశారు కాబట్టి ఇది పెద్దది, దీన్ని ముక్కలు చేయాలి. అప్పుడు దాని యొక్క సమబాహు త్రిభుజ వైశాల్యం కూడా ఏమవుద్దండి, √3/4. ఇక్కడ సమ్ బి కాదు a1, ఇక్కడ a1 పెట్టుకుంటే a2 అనుకోండి, కాబట్టి a2². ఇది పెద్దదండి, దీన్ని ముక్కలు చేస్తే ఇది చిన్నదండి. ఇప్పుడు ఇది బై ఇది చేస్తే కదండి మనకి ఎన్ని ముక్కలని తెలుస్తుంది, మనకి పెద్దది బై చిన్నది చేస్తే ఎన్ని ముక్కలని తెలుస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఈ 2 ఇక్కడ క్యాన్సిల్ అయిపోతున్నాయి, ఏం మిగులుతుందండి, a1/a2² మిగులుతుందండి. అంటే ఖచ్చితంగా ఇప్పుడు దీనికి హోల్² అవ్వాలి. అంటే ఇచ్చిన ఆప్షన్ లో ఏదైతే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందో అదే ఆన్సర్ అవుతుందండి. ఇచ్చిన దానిలో ఏది పర్ఫెక్ట్ స్క్వేర్ చూడండి, 206 216 256 296 అండి. ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ చూసుకున్నట్లయితే 256 కనిపిస్తుందండి. మేబీ పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి ఈ 3 ఆన్సర్లు కాదు, కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. ఖచ్చితంగా ఆప్షన్ బట్టే చేయాలండి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. కాబట్టి మనం ఇప్పుడు వరకు చేసుకునే అంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్న ఆర్ఎస్ఎల్ బుక్ మొత్తం కూడా ఆప్షన్ 3 ఎక్కువ చెప్పడం జరిగిందండి. ఆప్షన్ 3 ఎందుకు చెప్పానంటే ఇక్కడ చూడండి, ఇటువంటి క్వశ్చన్స్ అనేవి ఆర్ఎస్ఎల్ బుక్ కాకుండా మీరు 2018 మెయిన్ పేపర్ లో చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 అనేది చేసిన ఎక్కువ సమ్స్ ఉన్నాయండి. 100 క్వశ్చన్లు మినిమం 15 క్వశ్చన్ వరకు ఆప్షన్ 3 ఖచ్చితంగా ఆప్షన్ 3 చేయాలి, మరి వేరే ప్రాసెస్ లేదనమాట. అలాగే మనం మొత్తం మెథడ్స్ అన్ని తీసుకున్నట్లయితే దగ్గరగా ఒక 25-30 క్వశ్చన్స్ వరకు ఆప్షన్ 3 చేసి వచ్చండి. ఓకేనా, కొన్ని గన్ షాట్ ఆన్సర్స్ ఉంటాయి, కొన్ని షార్ట్ కట్ మెథడ్ అప్లై చేయొచ్చు, కొన్ని ఫార్ములాస్ మెథడ్ అప్లై చేయొచ్చు. అలా మీరు అన్ని తెలుసుకోగలిగితే చాలా సింపుల్ గా క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చండి. ఓకేనండి, ఖచ్చితంగా ఇంకా దీనికి వేరే ప్రాసెస్ లేదు, ఆప్షన్ 3 చేయాలి. ఓకే, మీకు అర్థం అవడం కోసం ఇది ఎక్స్ప్లెయిన్ చేశానండి. వెంటనే మీకు ఇందులో ఫార్ములాలో a² అని ఉంది కాబట్టి ఖచ్చితంగా స్క్వేర్ నెంబర్ అవ్వాలి అని డిసైడ్ అయిపోవచ్చండి. నెక్స్ట్ 61 చూడండి, ఒక యూనిట్ గణములో ఏ 2 బిందువుల మధ్య గరిష్ట దూరము తగిన యూనిట్లు అనడండి. ఇక్కడ ఏ 2 బిందువుల మధ్య గరిష్ట దూరం అనడండి. గరిష్ట దూరం అంటే అందులో పెట్టగలే కర్ణం అంటే కర్ర పొడవు అని అర్థం అండి. ఇది ఒక గణం అండి. ఈ గణంలో ఏ 2 ఇక్కడ నుంచి ఇక్కడ చూసినా ఏ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ చూసినా ఏ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ చూసినా ఏ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే ఇది చతురస్రం యొక్క కర్ణం కాబట్టి √2a ఉంటుందండి. √2a ఇలా ఉంటే, కానీ ఈ మూల నుంచి ఈ మూలకు చూసాం అనుకోండి, లేదా ఈ మూల నుంచి ఈ మూలకి ఇలా చూసాం అనుకోండి, అంటే అవతల తలం యొక్క ఆ కోణం నుంచి యువతల తలం యొక్క ఈ కోణంకి ఇలా చూసాం అనుకోండి, ఇలా చూసాం అనుకోండి, చూస్తే ఇదేముంటుందంటే √3a ఉంటుందండి. లేదా మనం చెప్పామండి గణం యొక్క కర్ణము పొడవు అని చెప్పామండి.
ఆ డైరెక్ట్ గా కర్ణము పొడవడకుండా ఏం చేశారంటే ఏ రెండు బిందువుల మధ్యన గరిష్ట దూరం అనండి. ఇప్పుడు కర్ర కూడాను గరిష్ట కర్ర పొడవని వేస్తున్నాడండి. కర్ణము పొడవన్నా లేదా కర్ర పొడవని ఇస్తుంటుందండి. కర్ర పొడవన్నా ఇక్కడ గరిష్ట దూరం అన్నా అది ఘనమైనట్లయితే √3a అవుతుందండి. √3a అవుతుంది. అయితే ఇక్కడ 1 యూనిట్ అన్నాడు కాబట్టి ఏ 1 యూనిట్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, √3 అవుతుందండి. అదే దీర్ఘఘనం అయింది అనుకోండి, దీర్ఘఘనం ఈ మూడిట్లో ఏది అడిగినా సరే అండి, అత్యంత పెద్ద కర్ర పొడవని అడిగినా సరే, కర్ణం పొడవు అడిగినా కర్ర పొడవు అడిగినా గరిష్ట దూరం ఏ రెండు బిందువుల వద్ద గరిష్ట దూరం అడిగినా సరే ఇక్కడ ఏమవుతుందండి √L² + √B² + H² అండి. ఇది ఆల్రెడీ మన ఫార్ములాస్ అని చెప్పడం జరిగింది కాబట్టి చూసుకోండి ఒకసారి. మెన్సురేషన్ 3 చూస్తే మీకు నీట్ గా అర్థమైపోతుందండి. మీకు క్వశ్చన్ రిలేటివ్ గా ఇంకేమైనా ఉంటే వెంటనే చెప్తున్నాను కాబట్టి అన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 62 అండి. క్వశ్చన్ నెంబర్ 62 చూడండి. క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఎన్ని లైన్లు కనిపిస్తుందండి, 6 లైన్లు కనిపిస్తుంది క్వశ్చన్. ఆ క్వశ్చన్ చదవడానికి మీకు టైం అయిపోద్దండి. ఎందుకంటే మనకి ఇచ్చింది 54 సెకండ్స్ మాత్రమే. ఆ క్వశ్చన్ చదవడానికి టైం అయిపోతుంది. క్వశ్చన్ చదువుతున్నప్పుడు బొమ్మ వేసండి. ఏం లేదండి, ఏ అనే స్టేషన్ నుండి ఒక రైలు 72 కిలోమీటర్ల గంట వేగంతో 9 గంటలకు బయలుదేరిందండి. మరో రైలు బి అనే స్టేషన్ నుండి ఏ వైపుకు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో 2 గంటల తరువాత బయలుదేరిందండి. ఆ రెండు రైళ్లు 1:30 PM కు ఒకదాన్ని ఒకటి దాటవలసి ఉంది. మధ్యాహ్నం 12 గంటలకు సిగ్నల్ కారణంగా ఆ రెండు రైళ్లు ఒకే పరిమాణంలో వాటి వేగాలను తగ్గించుకొని 4:30 PM కు ఒకదాని మరొకటి దాటినవి. ఏ అనే స్టేషన్ నుండి బయలుదేరిన రైలు బండి వేగం మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎంత అడుగుతున్నాడు. చూడండి, క్వశ్చన్ చాలా లాజికల్ గా ఇచ్చాడండి. కొద్ది బొమ్మ నేను పెద్ద చేస్తాను మీకు అర్థమయ్యేటట్లుగా. డయాగ్రామ్ లో ఆన్సర్ వచ్చేస్తుందండి, అంత కష్టపడాల్సిన పని లేదు. చిన్న ఏమైనా ఉంటే చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 62 చూడండి. క్వశ్చన్ నెంబర్ 62 ఏమనండి, ఏ అనే స్టేషన్, ఇది ఒక బి అనే స్టేషన్ అండి. ఇది బి అనే స్టేషన్, ఇది ఏ అనే స్టేషన్. ఏ అనే స్టేషన్ నుండి ఒక రైలు అంట 72 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందండి, 72 kmph. ఇక్కడ బి అనే రైలు 90 kmph తో వెళ్తుందండి, 90 kmph తో. ఇది ఉదయం 9 గంటలకు బయలుదేరిందండి. అక్కడ 2 గంటల తర్వాత బి అనేది బయలుదేరింది కాబట్టి 11 AM అండి, 11 AM. 2 గంటల తర్వాత బయలుదేరింది. అయితే చూడు 2 గంటల తర్వాత బయలుదేరిందంటే అప్పటికి ఈ ట్రైన్ ఎక్కడికి వచ్చేస్తుందండి, అంటే 11 గంటలు ఇక్కడ. అంటే ఏ అనే ట్రైన్, ఏ దగ్గర ఉన్న ట్రైన్ ఇక్కడికి వచ్చేస్తుందండి. ఎందుకంటే అప్పుడు ఏంటి, బి అనేది 11 గంటలకి, ఏ 11 గంటలకి. ఇప్పుడు ఈ రెండింటి మధ్య దూరం మనం చూసుకోవాలి. అయితే ఈ రెండు కూడా ఏం చేసేయండి, కరెక్ట్ గా 1:30 ఇక్కడ ఎక్కడో కలిసేయండి. 1:30 PM కు ఈ రెండు కూడా కలిసేయండి. ఒకదానికొకటి దాటవలసి ఉంది అంటే అక్కడ అదే స్పీడ్ తో వెళ్తే దాటుతాయి అనమాట అక్కడికి వెళ్తే. కానీ మధ్యాహ్నం 12 గంటలకు, అంటే దానికన్నా ముందే మధ్యాహ్నం 12 గంటలకు, అంటే ఇక్కడ 11 నుంచి ఇక్కడ వచ్చండి 12. ఇక్కడ కూడా ఇక్కడికి వచ్చిందండి ట్రైన్ 12. అంటే ఇదేదో బిఎన్ఏ ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చింది 12, ఇక్కడికి వచ్చింది. అంటే చూడండి, ఇక్కడ 2 గంటలకి 72 అంటే 144 కిలోమీటర్లు వచ్చేస్తుందండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 72 కిలోమీటర్లు అండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 90 కిలోమీటర్లు, ఎందుకంటే గంటలో వచ్చింది ఇక్కడ, గంటకి 90 కిలోమీటర్లు కాబట్టి. ఓకేనండి. అంటే ఏదైనా అవసరం అయితే యూజ్ చేసుకుందాం, అవసరం లేకపోతే అలా ఉంచండి. అంటే ఇక్కడికి వచ్చిందండి ఏ అయిన ట్రైన్, బి అయిన ట్రైన్ ఇక్కడికి వచ్చిందండి. ఓకే, ఇప్పుడు దీని యొక్క స్పీడ్లు తగ్గిపోయండి. ఇక్కడ 72 ఉండాలి కానీ ఒక x కిలోమీటర్లు తగ్గిందండి. ఇక్కడ కూడా 90 ఉండాలి, ఒక x కిలోమీటర్లు తగ్గిందండి. ఎందుకంటే సిగ్నల్ కారణంగా తగ్గిందని చెప్పాడు. చూడండి, 12 గంటలకు సిగ్నల్ కారణంగా 2 రైళ్లు ఒకే పరిమాణంలో వాటి వేగాలను తగ్గించుకున్నాయండి. అంటే ఇది తగ్గిందండి. 2 రైళ్లు వాటి వేగాలని తగ్గించుకున్నాయి. ఓకే, తగ్గించుకొని 4:30 PM వద్ద ఒకదాన్ని ఒకటి దాటినవి. అయితే ఏ అనే స్టేషన్ నుండి బయలుదేరిన రైలు బండి వేగం మధ్యాహ్నం 12 గంటలకి ఎంత గంటల తర్వాత ఎంత ఉందని అడుగుతుండే. ఏ అనే ట్రైన్దే కావాలి, ఇక్కడ మనం 0 పెట్టాము. నార్మల్ గా అయితే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి పోవడానికి ఎంత అంటే 1.5 గంటల టైం పడుతుందండి. చూడండి, 12 నుంచి 1 గంటన్నర, ఇక్కడ కూడా 1 గంటన్నరలో ఇది ప్రయాణించే దూరం, ఇది ప్రయాణించే దూరం చూడండి. 72 స్పీడ్ తెలియదు అనుకోండి, 72 ప్లస్ అరగంటలో 36 వెళ్తుందండి. మొత్తం ఎంత అండి, 108 కిలోమీటర్లు వెళ్తుందండి. ఇది 108. ఇక్కడ 90 ప్లస్ 45 అంటే 135 వస్తుందండి, 135 అండి. ఈ రెండు కలపండి, అంటే ఏ నుంచి బికి మధ్య దూరం అండి. ఇప్పుడు ఎట్ 12 AM, అదే 12 PM 12 o'clock.
ఎట్ 12 కి ఏ నుంచి బికి గల దూరం ఎంత అవుతుందండి? ఇది 108, ఇది 135. అవునా కాదండి? రెండింటి మధ్య దూరం 108, 135 ఎంత అవుతుందండి? 243 అండి. 243 కిలోమీటర్లు అనమాట. ఏ నుంచి బికి మధ్య దూరము ఎప్పుడండి? 12 గంటల సమయంలో. 12 గంటల సమయంలో ఏ నుండి బికి మధ్య దూరం ఎంత అండి? అయితే ఇక్కడ స్పీడ్లు తగ్గిపోయండి. 243 కిలోమీటర్లు కూడాను ఎంత సమయం కట్టండి? 4:30కి చేరుతుందండి. అంటే ఇక్కడ 1:30 ప్లేస్ లో 4:30 చేరుతుందండి. అంటే 12 నుంచి 4:30 వరకు ఎన్ని గంటలండి? గ్యాప్ ఎన్ని గంటలు వస్తుంది? ఇక్కడ 1:30 వచ్చింది, కానీ ఇక్కడ 4:30 గ్యాప్ వస్తుందండి. 4:30 గ్యాప్ వస్తుంది. అయితే ఇక్కడ చూడండి, ఈ 4:30 ఇంటూ 4:30 అంటే ఎంత అండి? 9/2 అని తీసుకోవచ్చు. 9/2 ఇంటూ ఇక్కడ మనకి ఎంత అంటే 72 మైనస్ ఎక్స్, అంటే కిలోమీటర్ తగ్గిందండి స్పీడ్. ఇంతకు ముందు 72 ఉండేది కాబట్టి 72 ఇంటూ 1:30 చేసాం మనం. ఇప్పుడు 72 నుంచి ఎక్స్ కిలోమీటర్ తగ్గింది ఇంటూ 9/2. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ ఎంత అండి? 4:30 ఇంటూ 90 మైనస్ ఎక్స్, 90 మైనస్ ఎక్స్ ఇంటూ 9/2. ఇప్పుడు ఇది ప్రయాణించే దూరం, ఇది ఏ ప్రయాణించే దూరం, ఇది బి ప్రయాణించే దూరం, రెండు కలిపి ఎంత రావాలండి? మళ్ళీ ఇక్కడ కూడాను 243 రావాలండి. ఇప్పుడు 9/2 పంపించండి. 72 మైనస్ ఎక్స్ ప్లస్ 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 243 ఇంటూ 2/9 అండి. 9తో చూడండి, 9 రిల్ల 18, 18 అంటే 6 3 ఉంటుంది, 27 అండి. 27 రిల్ ఎంత అండి? 54. ఇక్కడ చూడండి, రెండు కలపండి. 90 ప్లస్ 172 చూసుకున్నట్లయితే 162 అండి. 162 మైనస్ 2x ఈజ్ ఈక్వల్ 54. 2x ఈజ్ ఈక్వల్ 2x పంపించి 54 పంపించండి. 162 మైనస్ 54 అవుతుందండి. 54 మైనస్ చేసండి. 12 అంటే ఇక్కడ 2 అంటే 12, 12లో 2 తీసి 8, 1 ఇక్కడ 5 ఉంటుంది, అంటే 108 వస్తుందండి. దేనిఫర్ x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? 108/2 ఈజ్ ఈక్వల్ టు 54 అండి. x ఈజ్ ఈక్వల్ 54. మనకి క్వశ్చన్ ఏమన్నాడండి? ఏఎన్ఎస్ స్టేషన్ నుండి బయలుదేరే రైలు, 12 గంటల తర్వాత, మధ్యాహ్నం 12 గంటల తర్వాత దాని వేగం ఎంత అండి? ఇదే కదండి, 72 మైనస్ ఎక్స్ కదండి. అంటే 72 మైనస్ ఎక్స్, అంటే 72 మైనస్ ఎక్స్ ఎంత అండి? 54 అండి. ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ చేస్తే 12లో 4 తీస్తే 8, 18 km/h తో వెళ్తుందండి. ఎప్పుడు? 12 గంటల తర్వాత. ఏనే రైలు 18 km/h తో వెళ్తుందండి. కాబట్టి ఆన్సర్ చూసుకోండి, ఆన్సర్ ఎక్కడ ఉందండి? మూడోది ఆన్సర్ అవుతుందండి. చూడండి, అక్కడ లాస్ట్ లో ఈ విషయం మర్చిపోయినాం. 54 కూడా ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడండి. 54 ఇక్కడ వచ్చింది కదా x ఈక్వల్ అని, వెంటనే 54 టిక్ పెట్టేసాడండి. కానీ అది అడిగింది ఏంటి? ఏనే రైలు 12 గంటల తర్వాత x కిలోమీటర్ తగ్గించుకుందండి. కాబట్టి ఆ స్పీడ్ కావాలి. కాబట్టి x ఈక్వల్ 18 km/h. ఆ చిన్న లాజిక్ మిస్ అయిపోవచ్చు. ఇక్కడ ఈ డయాగ్రామ్ లో ఉందండి. ఒకసారి డయాగ్రామ్ అంతా కూడా ఒకసారి వినండి నీట్ గా. ఏమైనా అర్థం కావాలి మళ్ళీ ఒకసారి రిపీటెడ్ బ్యాక్ సైడ్ వెళ్ళి మళ్ళీ చూడండి, చూసి గ్యారెంటీ అర్థం అవుతుందండి. ఒకసారి అర్థం కావాలి, రెండోసారికి అర్థం అవుతుంది. ఓకే, ఇంకా ఎవరైనా సరే దీనికన్నా షార్ట్ కట్ లో చేయగలిగితే నాకు అది నీట్ గా చేసి ఫోటో తీసి పెట్టండి. మిగిలిన వాళ్ళతో షేర్ చేసుకుందామండి. ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మిగిలిన వారితో షేర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం చూడండి, క్వశ్చన్ నెంబర్ 63 అండి. ఇక్కడ కూడా మనం 4 లైన్లు ఇచ్చాడండి క్వశ్చన్. ఇంటి నుండి ఏ మామూలుగా బయలుదేరే సమయం కంటే T నిమిషాల ఆలస్యంగా బయలుదేరి సాధారణ వేగంలో 4/3 వంతు వేగంతో స్కూలుకు T నిమిషాల ముందుగా వెళ్తాడటండి. ఆ తరువాత రోజున అతడు వెనుకటి రోజు కంటే T నిమిషాలు ముందుగా ఇంటి నుండి బయలుదేరి తన మామూలు వేగంతో 8/11 వంతు చొప్పున ప్రయాణం చేసినచో అతడు స్కూల్కి చేరేది అని అడిగాడండి. అయితే చూడండి, ఇది చాలా సింపుల్, మామూలు షార్ట్ లో చేద్దాం. చూడండి, ఒక సమ్ వేగం ఎంతో ఉందండి. వేగము సమ్ ఎస్ అనుకుందాము. ఎస్ వేగంతో వెళ్ళినట్లయితే ఎన్ని నిమిషాలు చేరుతారు తర్వాత సంగతి. మామూలుగా బయలుదేరాడండి. బయలుదేరి ఈ ఎస్ లో 4/3 వంతు స్పీడ్ తో వెళ్ళినట్లయితే, ఇది స్పీడ్ అండి, స్పీడ్ తో వెళ్ళినట్లయితే వాడు T నిమిషాల ఆలస్యంగా బయలుదేరాడండి. T నిమిషాలు ఆలస్యంగా బయలుదేరాడు అంటే ఇక్కడ ఒక T ఉంటుంది. నెక్స్ట్ T నిమిషాలు ముందుగా చేరిపోయాడండి. T నిమిషాలకు ముందుగా చేరిపోయింది, ఇది ఒక T అండి, ఇది ఒకటి. అంటే ఎంత అంటే 2T అవుతుందండి. అంటే ఆడు ఇంతకు ముందు చూడండి, ఇప్పుడు అప్రాక్సిమేట్లీ అర్థం చేసుకోండి. ఏంటంటే ఎప్పుడు కూడా ఇలా ఫ్రాక్షన్ రూపంలో స్పీడ్ వచ్చింది అనుకోండి, స్పీడ్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా బైలో ఉన్నది ఒరిజినల్ స్పీడ్ అండి. బైలో ఉన్నది ఒరిజినల్ స్పీడ్.
ఈ పైన ఉన్నది పెరిగింది కానీ తగ్గింది కానీ అవుతుందండి. అంటే ఇప్పుడు 3 km/h వేగంతో వెళ్ళినట్లయితే 3 km/h వేగంతో వెళ్ళినట్లయితే ఎంతో కొంత టైం పడుతుంది, ఎక్స్ అని టైం పడుతుంది అనుకోండి. ఇప్పుడు 4 km/h వేగంతో వెళ్ళినట్లయితే దీనికంటే 2 అంటే ఎక్స్ కంటే 2 నిమిషాలు అంటే తక్కువ పడుతుందండి. అంటే 2t నిమిషాలు అని అర్థం అనమాట. ఇక్కడ ఎక్స్ అని తీసుకోకూడదు, నేను మామూలు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. ఇక్కడ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటే ఇదేంటే ఇంకా మీకు అర్థం అవ్వాలనుకుంటే ఇప్పుడు స్పీడ్ కదండి, స్పీడ్ తీసుకోండి 4:4/3 అండి. మరి టైం ఏమవుతుందంటే స్పీడ్ కి ఇన్వర్స్ కాబట్టి 3/4 అవుతుందండి. 3/4. ఇప్పుడు 3/4 అంటే ఈ రెండింటి డిఫరెన్స్ 1 part ఈజ్ ఈక్వల్ టు 2t. 1 part ఈజ్ ఈక్వల్ 2t అయితే ఎప్పుడు కూడా ఒరిజినల్ కింద ఉంటుందని చెప్పాను. ఇక్కడ స్పీడ్ ఒరిజినల్ కింద ఉంటుంది, టైం ఒరిజినల్ కింద ఉంటుంది. ఇక్కడ అంటే టైం ఎంత పడుతుందండి? ఒరిజినల్ టైం అంటే స్పీడ్ ఏమి పెంచకుండా ఎస్ అనే స్పీడ్ తో వెళ్ళినట్లయితే ఒరిజినల్ టైం ఎంత అవుతుందండి? 1 part ఈజ్ ఈక్వల్ 2t అయినట్లయితే 4 parts ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? 8t అవుతుంది. అంటే ఒరిజినల్ టైం ఎంత అండి? 8t అండి. అంటే 8 అక్కడ టీ అనేది నిమిషం అయింది అనుకోండి, నిమిషాలు, గంటలు అయితే గంట, లేకపోతే 2 hours ఇచ్చింది అనుకోండి, 2 16 hours, అలా ఏదైతే కావచ్చు. 8t టైం పడుతుందండి, 8t టైం ఒరిజినల్. కానీ ఏమన్నాడండి ఆ తరువాత రోజున వెనకటి రోజు కంటే టీ నిమిషాలు ముందుగా బయలుదేరితే, వెనకటి రోజు ఏం చేశాడన్నాడు? టీ నిమిషాలు ఆలస్యంగా బయలుదేరాడండి. ఇప్పుడు ముందుగా బయలుదేరమాట అంటే ఎగ్జాక్ట్ టైం కి బయలుదేరుతున్నాడు అర్థం. అంటే ఆ టీ విషయం మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎగ్జాక్ట్ గా బయలుదేరుతాడు కాబట్టి. ఎగ్జాక్ట్ గా బయలుదేరాడండి. తన మామూలు వేగంలో ఏమన్నాడండి? 8/11 వేగంతో వెళ్ళినట్లయితే, అంటే వేగం తగ్గిందండి. 8/11 వేగంతో వెళ్ళినట్లయితే ఇక్కడ ఇది స్పీడ్ అండి, స్పీడ్. మరి టైం ఏమవుతుందండి? 11/8 అవుతుందండి. 11/8. ఈ 8 ఈజ్ ఈక్వల్ టు 8t. అంటే ఒరిజినల్ గా 8 కిలోమీటర్లు పోవడానికి 8t టైం పడుతుంది అనుకోండి. అదే 11 కిలోమీటర్లు పోవడానికి 11t పడుతుందని అర్థం అండి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత చూడండి? 3t. కాబట్టి ఏమవుతుందండి? ఇక్కడ మనకి చూడండి స్పీడ్ తగ్గింది కాబట్టి టైం ఏమవుతుందండి? పెరుగుతుందంటే ఖచ్చితంగా ఏమవుతుందండి? ఆలస్యం అవుతుందండి. అంటే 3t టైం అనేది ఆలస్యం అవుతుందండి. 3t నిమిషములు ఆలస్యము, అది గుర్తుంచుకోండి. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నంబర్ 64 అండి. ఒకసారి ఈ క్వశ్చన్ ఇంకా మీకు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యింది అనుకోండి, మనకి టైమ్ అండ్ వర్క్ అనేది టైమ్ అండ్ డిస్టెన్స్ సంబంధించిన క్వశ్చన్స్ అని చెప్పడం జరిగిందండి ఆర్ఎస్ఆర్ బుక్ నుంచి. ఇటువంటి మోడల్ క్వశ్చన్ అనేది ఒకటి చేయడం జరిగింది, వస్తే చూడండి అక్కడ కూడా. నెక్స్ట్ 64 చూడండి. 64 ఇక్కడ కూడా ట్రైన్లు ఇచ్చాడండి. ఇది క్వశ్చన్ కూడా 1 2 3 4 7 లైన్స్ ఇచ్చాడండి. క్వశ్చన్ చదవడానికి మన టైం అయిపోతుంది. ఒకసారి చూద్దాము. క్వశ్చన్ 64 కదా. క్వశ్చన్ చూడండి ఎంత పెద్దది ఇచ్చాడు. అక్కడ క్వశ్చన్ లెంత్ బట్టే కొంతమందికి భయం వేస్తుందండి, ఇది క్వశ్చన్ చేయాలా వద్దని డౌట్ పడిపోతారు. ఏ కామ బి అనే రెండు బిందువులు 120 కిలోమీటర్ల దూరంలో ఒక సరళ రేఖపై ఉన్నాయండి. ఏ మరియు బిల నుండి ఒకే సమయానికి పీక్యూలు వరుసగా 40 km/h 60 km/h వేగంతో బయలుదేరాయి. మరలా బయలుదేరినాడు. వారు ఒకరి వైపు మరొకరు వెళ్తూ మొదటిసారి కలిసిన తరువాత వారి ప్రయాణ దిశను వెనక్కి మరలి వారి వేగాలు పరస్పరం మార్పిడి చేసుకున్నారు. వారి తదుపరి ప్రయాణంలో ఈ వేగాలను కొనసాగించారు. వారి బయలుదేరిన స్థలమునకు చేరుకున్న తర్వాత వారి దిశలను తిరిగి మార్చుకుని తిరిగి ఒకరి వైపు మరొకరు ప్రయాణం చేశారు. రెండవసారి వారు ఒకరినొకరు కలుసుకోవడానికి తీసుకున్న సమయం ఎంత అని అడిగాడు. చూడండి క్వశ్చన్ అయితే లెంతీగా ఉంది, కానీ క్వశ్చన్ లో మీనింగ్ చూస్తే చాలా తక్కువ అనిపిస్తుంది. అంటే ఒకసారి ట్రై చేద్దాం. ఏ కామ బి అనే రెండు బిందువులు ఉన్నాయండి. ఆ రెండు బిందువుల మధ్య దూరం అనమాట. ఇది ఏ అనే బిందువు, ఇది బి అనే బిందువు. ఈ రెండింటి మధ్య దూరం చూసుకున్నట్లయితే 120 కిలోమీటర్లు అండి. రెండింటి మధ్య దూరం ఎంతండి? 120 కిలోమీటర్లు అండి. పి ఇక్కడ చూడండి, నువ్వు పీక్యూలో వచ్చారనమాట. పి అనేవాడు 40 కిలోమీటర్ల వేగంతోను, క్యూ అనేవాడు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాడు అండి. పి అనేవాడు 40 కిలోమీటర్ల వేగంతోను, క్యూ అనేవాడు 60 కిలోమీటర్ల వేగంతో బయలుదేరాడండి. అయితే చూడండి, ఒకరినొకరు వెళ్తూ మొదటిసారిగా కలిసిన తర్వాత, మొదటిగానే ఎక్కడెక్కడ కలిశారు అనుకుందామండి. మొదటిసారిగా ఇక్కడ కలిశారు. మొదటిసారిగా కలిశారండి వాళ్ళు.
ఇక్కడ మొదటిసారిగా కలిసారు అనుకుందాం. మొదటిసారిగా కలిసినప్పుడు వాళ్ళు ఎంత సమయం తీసుకుంటారో చూడండి. ఎంత సమయం తీసుకుంటారు అంటే, ఇప్పుడు వీడు 40 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాడు, వీడు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నారు. ఇప్పుడు మొత్తం దూరం D = 120 కిలోమీటర్లు. వీళ్ళ యొక్క సాపేక్ష వేగం చూసుకున్నట్లయితే ఎదురుగా వెళ్తున్నారు కాబట్టి 100 + 60 అండి, అంటే 40 + 60 అంటే 100 కిలోమీటర్లు అండి. అంటే టైం T = ఏమవుతుంది, డిస్టెన్స్ బై టైం కాబట్టి 120/100 అండి. అంటే ఎంత అవుతుందండి, 1 అవర్ 20/100 అవుతుంది కదా, 1/5 అండి. 1 and 1/5 1/5 మనం 60తో చేసినట్లయితే 2 1 5 1 5 12 అంటే 1 గంట 12 నిమిషాలు పడుతుందండి. 1 గంట 12 నిమిషాలు అంటే మొదటిసారి ఇక్కడ కలుసుకోవడానికి 1 గంట 12 నిమిషాలు పడుతుందండి ఆ ప్లేస్ లో కలుసుకోవడానికి. చూడండి ఇక్కడ వరకు మీకు అర్థమైందో చూడండి. మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తాను నేను. ఏ బి అనే 2 బిందువులు 120 కిలోమీటర్ల దూరంలో ఒక సరళరేఖపై ఉన్నాయి. ఏ మరియు బిలు ఒకే సమయానికి PQలు వరుసగా ఏ బిల నుండి PQలు వరుసగా, అంటే P అనేవాడు 40 కిలోమీటర్ల వేగంతోను Q అనేవాడు 60 కిలోమీటర్ల వేగంతో ఒకరికి ఒకరు ఎదురుగా వస్తున్నారండి. ఎదురుగా వస్తున్నప్పుడు ఒకరినొకరు ఎదురుగా వెళ్తూ మొదటిసారిగా కలిసారండి. మొదటిసారిగా ఎక్కడ కలిసారండి, ఇక్కడ ఎక్కడో సమ్ ప్లేస్ లో కలిశారు. ఆ కలిసింది ఎంతకండి, 1 గంట 12 నిమిషాల తర్వాత కలిశారండి. కలిసిన తర్వాత వాళ్ళు ఏం చేశారండి, వారి ప్రయాణ దిశను వెనుకకు మరలారండి. అంటే ఇక్కడ కలిసిన తర్వాత మరి అటు వెళ్లకుండా P అనేవాడు ఇటు వచ్చాడు, Q అనేవాడు అటు వెళ్ళాడు. అలా మారి ఏం చేశారు, వాళ్ళు వెనుకకు మరలి వారి వేగాలను పరస్పరం మార్పిడి చేసుకున్నారండి. ఇప్పుడు ఈ P ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇటు మారినప్పుడు ఏం చేశారంటే, ఈడు 60తో ఇటు వెళ్ళాడండి, ఈ 40తో అటు వెళ్ళాడండి, 60తో అటు వెళ్ళాడు, 40తో అటు వెళ్ళాడండి. ఇప్పుడు ఇంకేమన్నాడండి, తదుపరి ప్రయాణంలో ఈ వేగాలను కొనసాగించారు. వారి ప్రయాణం బయలుదేరిన స్థలంకి చేరుకున్న తర్వాత, అంటే ఇక్కడికి మళ్ళీ సేమ్ ప్లేస్ కి చేరుకున్న తర్వాత మళ్ళీ ఏం చేశారంటే, మళ్ళీ ఇటు మళ్ళీ బయలుదేరారు. ఆ బయలుదేరి మరగండి వారి దిశను మార్చుకొని తిరిగి ఒకరి వైపు మరొకరు ప్రయాణం చేశారండి. రెండవసారి వారు ఒకరినొకరు కలుసుకోవడానికి తీసుకున్న సమయం ఎంత అడిగండి. చూడండి, ఈ P అనేవాడు ఒక్కడిని అబ్జర్వ్ చేద్దామండి. P అనేవాడు ఒక్కడిని అబ్జర్వ్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి 1 గంట 12 నిమిషాలు పట్టిందండి. మళ్ళీ ఎక్కడి నుంచి ఇక్కడ రావడానికి కూడా 1 గంట 12 నిమిషాలు పడుతుంది. మళ్ళీ ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్తే 1 గంట 12 నిమిషాలు పడుతుంది. అవునే కాదండి, అది చూసుకోండి. అది ఎలా అంటే, ఇక్కడ మనకి వేగాలు మార్చుకున్నారు, ఒకరికొకరు వేగాలు మార్చుకున్నారండి. వేగాలు మార్చుకున్నా సరే, ఇప్పుడు 60 వేగం తిరగడం అనుకోండి, సమ్ ప్లేస్ కి వచ్చాడు అనుకోండి, మళ్ళీ అటు వచ్చేటప్పుడు మళ్ళీ అదే స్పీడ్ వస్తుంది కదండి, అదే టైం పడుతుందండి. మళ్ళీ వీడికి కూడా అదే టైం పడుతుందండి. కాబట్టి అలా ఎన్నిసార్లు చేశారండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటోసారి, మళ్ళీ రెండోసారి, మళ్ళీ మూడోసారి అండి. అంటే 3 సార్లు పూర్తి చేశారు కదా. 3 × 1 గంట 12 నిమిషాలండి. అంటే ఎంత అవుతుందండి, 3 గంటల 36 నిమిషాలు టైం పడుతుందండి. వాళ్ళు మళ్ళీ కలుసుకోవడానికి ఎంత టైం పడుతుందండి, 3 గంటల 36 నిమిషాలు టైం పడుతుందండి. చాలా సింపుల్ లాజిక్ క్వశ్చన్ అండి. ఒకసారి మీరు డయాగ్రామ్ గీసుకొని చేస్తే మీకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది. వాళ్ళ యొక్క వేగాలు మార్చుకున్నప్పటికీ వాళ్ళు ఎంత దూరం, అదే టైంలో ఎంత దూరం వెళ్తారనేసి మీరు చెక్ చేసుకోండి. కాకపోతే చెక్ చేసుకుని మళ్ళీ చూసుకున్నట్లయితే మనకి ఆన్సర్ అనేది కరెక్ట్ గా వచ్చేస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 65 అండి. ఇది కూడా క్వశ్చన్ చూడండి, లెంతీగా ఉంది, 4 లైన్లు ఇచ్చాడండి. ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఒక వ్యక్తి ప్రవాహ దిశకు 12 కిలోమీటర్లు ప్రయాణించి తిరుగు బయలుదేరిన చోటుకు వచ్చినట్టండి. అతడు ప్రవాహ దిశలో ప్రయాణించుటకు వ్యతిరేక దిశలో ప్రయాణించుటకు పట్టిన సమయాల మధ్య భేదము 6 గంటలు. అతడు తన వేగమును రెట్టింపు చేసి పై విధంగా ప్రయాణం పూర్తి చేసిన ప్రవాహ వ్యతిరేక దిశలో పట్టిన సమయాల మధ్య భేదము 1 గంట. అయితే ప్రవాహ వేగము km/గంటలో ఎంత అని అడిగాడండి. km/గంటలో ఎంత? ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇది నాకు ఇంతకుముందు చూసినట్టు అనిపిస్తుంది. ఇది మనకి బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ లో మన RSL బుక్ లో లాస్ట్ క్వశ్చన్ అండి. యాజ్ గా ఉందనిపిస్తుంది అండి నాకు. ఒకసారి ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ నాకు తెలిసి 2 and 2/3 కానీ 2 and 3/4 2 and 2/3 అంటే ఫస్ట్ ఆప్షన్ అనుకుంటాను నేను. ఒకసారి చేద్దాం అది. లేదంటే RSL లో మనకి బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ లో లాస్ట్ క్వశ్చన్ అండి ఇది. లాస్ట్ క్వశ్చన్ అక్కడ ఎన్నో 25 క్వశ్చన్స్ ఉంటాయి, అందులో చివరి క్వశ్చన్ ఇది. యాస్టీజ్ ఇచ్చాడండి, అక్కడ మైల్స్ ఏది ఇచ్చాడండి, ఇక్కడ మాత్రం కిలోమీటర్లు ఇచ్చాడు. అంతే, ఇంకేం లేదు తేడా. 1 మైలు కిలోమీటర్ తేడా, మిగిలినంతా యాస్టీజ్ క్వశ్చన్. యాస్టీజ్ అక్షరం కూడా పొల్లిపోకుండా మొత్తం ఇచ్చాడండి. 65 క్వశ్చన్ ఇది. బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ లో లాస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ప్రవాహ దిశలో 12 కిలోమీటర్లు ప్రయాణించి తిరిగి ప్రయాణంకు అదంతా చూద్దాము. మనకి బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి, ఈ సింబల్ గుర్తు రావాలి. ఈ సింబల్ గుర్తు రావాలి. ఇది ఈ సింబల్ గుర్తొచ్చినప్పుడు చూడండి, ఇది పెద్ద చేసుకోండి, చిన్నది. ఇది ఎక్స్, ఇది ఏ, ఇది ఏ. ప్రవాహానికి ఎదురుగా అన్నప్పుడు టైం అనేది x+a అవుతుంది.
ప్రవాహ వేగంతో ఉన్నప్పుడు x మైనస్ ఏ అవుతుందండి, x మైనస్ ఏ. ఇప్పుడు చూడండి, ప్రవాహ దిశలో 12 కిలోమీటర్లు ప్రయాణించి తిరిగి రావడానికి అంటే 12 కిలోమీటర్లు జర్నీ చేయాలన్నాడు. జర్నీ చేసినప్పుడు ప్రవాహ దిశలో అంటే ఈ దిశలో అంటే 12/x మైనస్ ఏ ప్లస్ 12 ప్రవాహానికి వ్యతిరేకంగా కూడా x/a. ఎందుకని వేస్తామంటే ఇది స్పీడ్ అండి, ఇది డిస్టెన్స్ అండి. మనకి గుర్తుండాలి, వెంటనే ఫార్ములా గుర్తొచ్చేయాలండి, డిటిఎస్. మనకి టైం కావాలంటే d/s చేయాలండి, అంటే d/s డిస్టెన్స్ టోటల్ d ఈజ్ ఈక్వల్ టు మనకి 12 కిలోమీటర్లు ఇచ్చాడు కాబట్టి 12/x మైనస్ ఏ ప్లస్ 12/x ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6 గంటలండి. అంతేనా? లేకపోతే భేదం ఇచ్చాడు, ఆ రెండింటి మధ్య భేదం ఇచ్చాడండి, అంటే దీనికి భేదం ఇచ్చాడండి. ఓకేనండి. ప్రవాహ దిశలో అంటే తక్కువ సమయం పడుతుంది, ప్రవాహానికి వ్యతిరేకంగా అంటే ఎక్కువ సమయం పడుతుంది. ఓకేనండి. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడండి, 6 గంటలు. తన వేగాన్ని రెట్టింపు చేసినట్టండి, వేగాన్ని రెట్టింపు చేసినట్లయితే 2x అవుతుంది, కానీ ప్రవాహం మారదు కదండి, 2x ప్లస్ ఏ. ప్రవాహం మారదు కదండి, ఏ ఉంటుంది. రెట్టింపు చేసి పై విధంగా పూర్తి చేసి, అంటే ప్రవాహ దిశలో వ్యతిరేక దిశలో. ప్రవాహ దిశలో చూసుకున్నట్లయితే ఎంత, 12 కిలోమీటర్లు కాబట్టి 12/2x మైనస్ ఏ 12/x ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత టైం పడుతుందండి, 1 గంట పడుతుందండి, 1 గంట పడుతుంది. ఈ రెండు కండిషన్ సాల్వ్ చేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓకేనండి. అయితే మనకి ఏం కావాలి, కిలోమీటర్ పర్ గంటలో ప్రవాహ వేగం కావాలండి. ప్రవాహ వేగం ఏదండి, ఏ. ప్రవాహ వేగం కాబట్టి ఏ కనుక్కునే ప్రయత్నించండి. ఈ రెండు సాల్వ్ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఒకసారి చూద్దాం. 12 కామన్ తీసేది, ఇక్కడ 12 కామన్ తీస్తే 1/x మైనస్ ఏ ఉంటుంది, ఇక్కడ 1/x ప్లస్ మైనస్ ఇది x ప్లస్ ఏ ఉంటుందండి. ఈజ్ ఈక్వల్ టు 6 గంటలు, 6 ఒకటిలో 6 రెండు కట్ చేసండి, 2 ఇంటూ ఈ x ప్లస్ ఏ ఎక్కడికి వెళ్తుందండి, x ప్లస్ ఏ మైనస్ x ప్లస్ ఏ అవుతుందండి బై x² మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అండి. ఇప్పుడు దీని నుంచి ఏం క్యాన్సిల్ అయిపోతుంది, x క్యాన్సిల్ అయిపోతుంది, 2a అంటే 4a ఈజ్ ఈక్వల్ టు ఇద్దరు పంపించండి, x² మైనస్ ఏ స్క్వేర్ అండి. 4a ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ ఏ స్క్వేర్ అండి. ఇప్పుడు x² కావాలనుకున్న x² ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ వచ్చింది అనుకోండి, a² ప్లస్ 4a అవుతుందండి. ఇది ఇక్కడ ఉంచండి. ఇక్కడ చూడండి ఏమవుతుందో, ఇక్కడ కూడా 12 కామన్ తీసేద్దాము. 12 కామన్ తీస్తే 1/2x మైనస్ ఏ మైనస్ 1/x ప్లస్ ఏ అవుతుందండి. ఇప్పుడు మరి 2x ప్లస్ ఏ, 2x ఇది కూడా ఇది పంపించండి, 2x ప్లస్ ఏ మైనస్ 2x ప్లస్ ఏ బై 4x² మైనస్ ఏ స్క్వేర్ అవుతుందండి. ఏ స్క్వేర్ అంటే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి రూపం ఉంది కాబట్టి ముందేముందండి 12 ఉందండి, అవతలేముందండి 1 ఉందండి. ఇప్పుడు చూడండి 2x క్యాన్సిల్ అయిపోయింది, 2a ఉంటుంది, 2a ఇంటూ 12 12 24 కాబట్టి 24a ఈజ్ ఈక్వల్ టు 4x² మైనస్ ఏ స్క్వేర్ అండి. ఇప్పుడు ఈ 4x² ఉంచండి, 4x² ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 24a అవుతుందండి. ఇక్కడ x² ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి, 4x² కాబట్టి అక్కడ వేసేయండి, 4 ఇంటూ x² బదులు ఏం రాయొచ్చండి, a² ప్లస్ 4a ఇది అండి 49 కదా, 4a ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ 24a అండి. 4తో గుణించండి, 4a² ప్లస్ 4 4 16a ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ 24a అండి. ఈ a² పంపించండి, 4a² మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 24 పక్కన ఈ 16a పంపించండి. ఏమైందండి, 4a² మైనస్ ఏ స్క్వేర్ అంటే 3a² అవుతుందండి. ఇక్కడ 24 మైనస్ 16 అంటే 14లో 8 అవుతుంది, 8a అవుతుందండి, 8a. ఈ ఏను ఏ క్యాన్సిల్ అయిపోయిందండి, ఏం మిగిలిందండి, 3a ఈజ్ ఈక్వల్ టు 8 మిగిలిందండి. 3a ఈజ్ ఈక్వల్ టు 8 మిగిలింది కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు 8/3. a ఈజ్ ఈక్వల్ టు 8/3 అంటే 3తో చూసుకున్నట్లయితే 3 2 6, ఇంకా 2 మిగులుతుంది, 2 and 2/3 ఎంత అండి, ఇది కిలోమీటర్ పర్ అవర్ అండి. 2 and 2/3 కిలోమీటర్ పర్ అవర్ అండి. అదే కదా ఇచ్చండి, ఫస్ట్ ఆప్షన్ చెప్పానండి, కిలోమీటర్ పర్ గంటలో అడిగాడు కాబట్టి ఇది. అయితే కొద్దిగా ఇది ప్రాసెస్ ఎక్కువగా ఉన్న మెథడ్ అండి, ఇది తప్పదు. మనకి 2 కండిషన్ ఇచ్చారు కాబట్టి 2 కండిషన్ మనం సాటిస్ఫై చేస్తే ఆటోమేటిక్ గా మనకి ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓకే, ఇక్కడ మనకి ఫ్రాక్షన్ లో ఇచ్చాడండి, ఫ్రాక్షన్ లో ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ త్రూ చేయడం కష్టం అండి. లేదంటే ఫ్రాక్షన్ లో ఇవ్వకుండా నెంబర్ ఇచ్చాడు అనుకోండి, ఆప్షన్ త్రూ చేసుకోవచ్చండి. వెంటనే మీరు ఒక్కొక్క ఆప్షన్ తీసుకెళ్లి ఇక్కడ మనం ఈ డయాగ్రామ్ లో వేసినట్లయితే నీట్ గా మనకి ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓకే, కాబట్టి ఇలా ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ప్రాసెస్ ప్రకారంగా చేయండి, ప్రాసెస్ తెలుసుకోండి.
ఆప్షన్స్ అదే మనకి ఫ్రాక్షన్ లో కాకుండా రియల్ నెంబర్స్ మనకు కనిపించండి, పూర్ణాంకాలు కనబడ్డాయి అనుకోండి, అంటే భిన్నాలు ఏం లేకుండా పూర్ణాంకాలు కనిపించినట్లయితే ఖచ్చితంగా ఆప్షన్ తీసుకెళ్లి ఈ బొమ్మలో వేసేయండి. వేస్తే మనకు ఆన్సర్ అర్థమైపోతుంది. అంటే చెక్ చేసుకుంటాం అది కరెక్టా కాదని చెక్ చేసుకుంటాం. అప్పుడు మనకి సింపుల్ గా అయిపోతుంది, ఇంత ప్రాసెస్ కూడా అవసరం ఉండదు. ఓకేనండి. నెక్స్ట్ వీడియోస్ అన్ని కూడా నెక్స్ట్ క్వశ్చన్స్ అనే నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఇప్పుడు వరకు చేసిన క్వశ్చన్స్ అన్ని కూడా ఈ వీడియోలో అన్ని క్వశ్చన్స్ లెంత్ ఎక్కువనండి. క్వశ్చన్ పెద్దగా ఉందనేసి ఎప్పుడు భయపడదు. ఎంత పెద్దగా ఉంటే అంత సింపుల్ గా ఉంటుందని ఆలోచించండి. చాలా సింపుల్ గా చేయొచ్చు. ప్రతిదీ కూడా లాజిక్స్ వెతకండి. లాజిక్స్ ప్రకారం చేస్తే చాలా సింపుల్ గా తక్కువ టైంలో అయిపోతుంది. ఓకేనండి. మీకు ఈ మోడల్లో మిగిలిన క్వశ్చన్స్ కూడా కావాలంటే ఆర్ఎస్ అగర్వాల్ లో బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలంటే 89850206 నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మీకు వీడియోస్ అని పంపించడం జరుగుతుందండి. అలాగే ఇప్పుడు ఈ 2018 మెయిన్స్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది సెట్ డి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. నా దగ్గర సెట్ డి ఒక స్టూడెంట్ పంపించాడు. అయితే మీరు ఈ క్వశ్చన్స్ చేసే ముందు ఆ పేపర్ అనేది మీకు పక్కన ఉంటే బాగుంటుంది. కాబట్టి ఎవరికైనా పేపర్ కావాలన్నా సరే ఈ పేపర్ కావాలన్న నెంబర్ మీరు వాట్సాప్ లో SMS చేసినా సరే మీకు ఆ పేపర్ పంపించడం జరుగుతుంది. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.